మన హీరో గారు చంద్రహాస్. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఈడెవడ్రా కొత్తాడు? నాకు బాగా తెలుసురా, పెళ్లిలో ఎంగలాకు ఏరుకు తింటాడు. ఎక్కడ స్టార్ట్ చేయాలి? అందరికి హాయ్. సూర్యుడు జీపెక్కు ప్లీజ్ వదిలే అబ్బాయి, ఎందుకు నవ్వుతా సిగ్గు లేకుండా. రామ్నగర్ బన్నీ మై డెబ్యూ ఫిలిం. రికార్డులు కొట్టడం ఖాయం. చాలా కాలం అయింది, ఆకలితో ఎదురు చూస్తున్నాం అందరూ. లాస్ట్ టైం నేను ఇలాగా స్టేజ్ ఎక్కి నా చేతిలో మైక్ పెట్టి రచ్చ 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 అయిపోయింది. ఫ్లాష్ బ్యాక్. అయితే స్టేజ్ మీద చంద్రహాస్ యాటిట్యూడ్, అతని మాట తీరు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారటంతో ట్రోల్స్ చేసే వారికి ఫుల్ మీల్స్ ఇచ్చినట్లయింది. తీస్తే నా జీవితం ఒక డైలీ సీరియల్ అవుతుంది. రామాయణం మహాభారతం ఏమీ పనికిరావు. ఈసారి ఏమవుతుందో కొంచెం టెన్షన్ గానే ఉంది. టెన్షన్ ఎందుకు దండగా, క్రేన్ ఒక్క పలుకులు ఉండగా. ఎందుకు అయిందిరా అని నేను ఆలోచిస్తే ఎందుకు నా చేతులు నా జేబులో పెట్టుకున్నా అంతే. పెట్టిన తర్వాత ఏమైంది? స్మాష్ ఫినిష్ అయిపోయావు సార్. లక్షల మంది కోట్ల మంది అమ్మ పడిపోయారు అందరు నా మీద. దేనికి రా స్వామి, నాకు అర్థమే కాలేదు ఇప్పటికి. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ చాలా మంది చెప్పొచ్చింది ఏంటంటే స్టేజ్ మీద ఒకలాగా బిహేవ్ చేయాలంట. అవునా? ఏమో మరి నాకు స్టేజ్ మీద ఒకలాగా కింద ఒకలాగా బిహేవ్ చేయడం రాదు. ఎవరైనా ముందుకు ఎక్కువ కాలం ఏదైనా ఫీల్డ్లో వెళ్ళాలంటే అది టాలెంట్ ఒకటే కాదు, డిసిప్లిన్ ఉన్నోడికి టాలెంట్ లేకపోయినా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. బట్ టాలెంట్ ఉండి డిసిప్లిన్ లేకపోతే వేస్ట్. ఒకవేళ నేను టైం ట్రావెల్ చేయగలిగి సెప్టెంబర్ 16th 2022 మళ్ళీ అదే రోజులోకి వెళ్తే నేను మళ్ళీ అలాగే నిల్చుంటా. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బాయి మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం? 1% కూడా నేను ఎటువంటి ఫీల్ అవ్వలేదు. నువ్వేదో లాఫర్ గాల్లా ఉన్నావే. ఇప్పుడు నేను డబ్బా కొట్టబోతున్నా మా నాన్న గురించి. డబ్బా రైళ్ళు అనుకుంటే మనకన్నా డబ్బా రైళ్ళు. ఎవరి ఫాదర్ అయినా సరే ఏ కొడుకైనా గర్వపడాలి. ఆ ఫీలింగ్ మీకు మీ నాన్న పైన లేదంటే దానంత దురదృష్టం ఇంకోటి లేదు. అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. అలా లేనప్పుడు అట్లీస్ట్ మీరైనా సరే మీ లైఫ్లో ఒక గొప్ప తండ్రిగా అవ్వాలి. ఇలా ఉండాలి అలా ఉండాలని మా నాన్నే చెప్పలేదు. దారిని వెళ్ళి గొట్టంగాడు మాటలు ఎందుకంటారు? మై డాడ్ చెప్పు. బుల్లితెర మెగాస్టార్, స్మాల్ స్క్రీన్ మెగాస్టార్. వీడెవడో నాకంటే ఎక్కువగా ఉన్నాడు. హీఈస్ డైరెక్టర్, యాక్టర్, ప్రొడ్యూసర్. హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అన్ని బాబాయ్. ఉంటదిరా భయ్ నాకు యాటిట్యూడ్. మా డాడీ ఎంత గొప్ప హీరో అయినప్పుడు ఉంటదిరా భయ్ నాకు యాటిట్యూడ్. మా డాడీ ఎంత గొప్ప హీరో అయినప్పుడు. భగవాన్ ఈ అహంకారాన్ని క్షమించు. రాత్రి నీ కెరళకు వచ్చి నీ కాళ్ళు పట్టుకుంటాను. నాకు యాటిట్యూడ్ అందరం ఇట్స్ ప్రైడ్. హార్డ్ వర్క్ చేసుకుంటా పోతాను, నచ్చేటోళ్ళు నచ్చుతాను. ఇప్పుడు ఈ సినిమా రామ్నగర్ బన్నీతో ఎంతమంది అయితే నెగిటివ్ గా అన్నారో, మీరు నవ్వుతున్నారు, నవ్వుడు కాదండి, చాలా సీరియస్ మ్యాటర్. వాళ్ళందరూ పాజిటివ్ అవుతారు అనుకుంటున్నాను. ఎంటర్టైన్ చేద్దాం అనేది నా గోల్. ఇంతమంది నా పైన నెగిటివిటీ అయ్యారు, నన్ను జోకర్ అనేసారు, ఈ సొసైటీ నన్ను సైకో అని ముద్రేసింది. అన్ని అనుకోని మాటలు అన్నారు, అన్ని అనేసారు. ఒకటే ఒక రిక్వెస్ట్ అందరికి, రేపు పొద్దున యాటిట్యూడ్ స్టార్ అని మీకు సినిమా స్టార్ట్ అయ్యే ముందు వస్తుంది. అంటే అప్పుడే మీకు ఎవరు ఇవ్వలేదు, నేనే పెట్టుకున్నా స్క్రీన్ నేమ్. మీరు అరవాలి, ఇది నా రిక్వెస్ట్. మీరు అరవాలి, ఇది నా రిక్వెస్ట్. ₹1 నా కోసం కాదు, బట్ నెగిటివ్ నా కొడుకులందరికీ. ఓకే సారీ, ఇవే తగ్గించుకుంటే మంచిది. నెగిటివ్ గా ఉండేటోళ్ళందరికీ మైండ్ పోవాలి వాళ్ళకి బేసిక్ గా. రాహుల్ ఎక్స్ట్రా ఎందుక నాకు అదే కావాలి. అది అవదమ్మా. చంద్రబాబు మైక్ నా చేతిలో పెడితే మాకుతూనే పోతే నేను అసలు ఏం ప్రిపేర్ అవ్వలేదు స్పీచ్. మరి అప్పుడు ఏం పీకడానికి? అంతే, థ్యాంక్ యూ. ఐ డోంట్ నో వై ఐ డిడ్ దట్. ఓకే దోస్త్. థమ్స్ అప్. దేవుడు ఉన్నాడా లేడా? నన్ను సృష్టించింది డాక్టర్ వసీకర్. దేవుడున్నాడు.